భూ సమస్యలపై కలెక్టరేట్లలో ఫిర్యాదు బాక్సులు రెవెన్యూ ఆర్డీఓ ఆఫీసుల్లోనూ ఏర్పాటు చేస్తాం. భూభారతిపై అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా భూముల సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ ఆర్డీఓ ఆఫీసులతో పాటు కలెక్టరేట్లలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గతంలో ధరణి పార్ట్ బిలో పెట్టిన 18 లక్షల ఎకరాల సమస్యను భూభారతి ద్వారా పరిష్కరిస్తామన్నారు. గతంలో అప్పీలు వ్యవస్థ లేక పుస్తలు తాకట్టు పెట్టి రైతులు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చేదన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భూభారతి అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నారాయణ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధరణితో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారన్నారు. వాటన్నింటినీ పరిష్కరించేందుకే భూభారతి తీసుకొచ్చినట్టు చెప్పారు. సమస్యలు పరిష్కరించడానికి రెవెన్యూ అధికారులే రైతుల వద్దకు వస్తారన్నారు. అప్లికేషన్ పెట్టుకోవడానికి ₹1 కూడా అవసరం లేదన్నారు. సర్వే మ్యాప్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఇచ్చినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది లైసెన్సుడు సర్వేయర్లను తీసుకొని భూములు సర్వే చేయిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ భూమిలో సాగు ఉండి అర్హతలు కలిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్పారు. గతంలో కొందరు భూమి లేకున్నా రైతు బంధు కోసం పాస్ పుస్తకాలు తీసుకున్నారని, అటువంటి వాటికి ఇకపై అవకాశం ఉండదన్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 31న డేటాను తీసి భద్రపరుస్తామని చెప్పారు. ఈ చట్టం అద్భుతంగా ఉందని, అమలు బాధ్యత అధికారులు తీసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ రాజ్యం పనిచేస్తుందని, పింక్ కలర్ దుస్తులు వేసుకున్న వారికి న్యాయం జరుగుతుందన్న వారికి కూడా న్యాయం జరుగుతుందన్నారు. ధరణిని అడ్డం పెట్టుకొని కబ్జా చేసిన ప్రభుత్వ భూములను తిరిగి తీసుకుంటామన్నారు. రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి మాట్లాడుతూ రైతుల ఇబ్బందులను తొలగించేందుకే భూభారతి చట్టం తెచ్చినట్టు చెప్పారు. ఈ చట్టంలో ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రజలకు న్యాయం జరగాలని ఈ చట్టం తీసుకొచ్చినట్టు చెప్పారు. ఈ చట్టంలో ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తేవాలన్నారు. కాగా నల్గొండ జిల్లా చందంపేట మండలం తహసీల్దార్ ఆవరణలో మేడ్చల్ మల్కాజ్గిరిలో ఇది ఏర్పాటు చేసినటువంటి ప్లేస్ అయితే చూస్తూ ఉన్నాం. ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ చెప్పేది ఎంతైతే నిజముందో దాంతోపాటుగా గతంలో ఎవరైతే రైతు బంధు మీరు చెప్తున్నటువంటి వెంచర్లకు మీరు చెప్తున్నటువంటి భూములు లేకుండా కానీ పాస్ పుస్తకాలు క్రియేట్ చేసి రైతు బంధు తీసుకున్నారు, రైతులకు సంబంధించినటువంటి అన్ని వెసులుబాట్లను పొందిరని చెప్పి చెప్తా ఉన్నారు. వారిని జైల్లో లేరు. ఫస్ట్ మీరు చెప్పడమే కాదు, వారిని జైల్లో వేస్తే బాగుంటుంది. దాంతోపాటుగా కొన్ని ఊర్లే అడవి అని చెప్పేసి మహబూబాబాద్ జిల్లాలో కొన్ని ఊర్లు అడవి అని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి పాస్ పుస్తకాలలో ఉన్నాయి. వాళ్ళు అమ్మలేకపోతున్నారు, కొనలేకపోతున్నారు, ఏం చేయలేకపోతున్నారు. అలాంటి వాటికి సంబంధించినటువంటి సమస్యలను తీర్చాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉన్నది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాండ్